ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మని ప్రవచనం, ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ సర్వ శుభములు కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి అత్యంత విలువైన బిడ్డలారా, ఈరోజు తల్లి శ్రీసభ యేసుక్రీస్తు జ్ఞానస్థాన మహోత్సవాన్ని కొనియాడుతుంది. ఈరోజు క్రైస్తవులందరికీ శుభదినము, విశ్రాంతి దినము, ఆదివారము ఆరాధన చాలా ప్రాముఖ్యమైనటువంటి దినము. ఈరోజు 3 పట్టణాలు ఉంటాయి. మొదటి పట్టణము యెషయా గ్రంథము 40 అధ్యాయము 1 నుంచి 5 వరకు మరియు 9 నుంచి 11వ వచనం వరకు. రెండవ పట్టణము అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన లేఖ 2వ అధ్యాయము 11 నుంచి 14 వరకు మరియు 3వ అధ్యాయము 4 నుంచి 7వ వచనం వరకు. సువార్త పట్టణము లూకా సువార్త 3వ అధ్యాయము 15 నుంచి 16 మరియు 21 నుంచి 22వ వచనం వరకు. ముందుగా సువార్త పట్టణం చదువుకుని తదుపరి వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఏలిన వారు మీతోనందురుగాక, మీ ఆత్మతోనందురుగాక. పునీత లూకా గారు రాసిన సువార్తలోని భాగము, ఏలిన వారా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 3వ అధ్యాయము 15-16 వచనాలు మరియు 21 నుంచి 22వ వచనం వరకు. ఇది చూసిన ప్రజలు ఈ యోహానే క్రీస్తేమో అని తమలో తాము ఆలోచించుకొనుచుండగా యోహాను వారితో ఇట్లనెను, నేను నీటితో మీకు బాప్తిస్మిచ్చుచున్నాను, కానీ నాకంటే అధికుడు ఒకడు రానున్నాడు, నేను ఆయన పాదరక్షల వారను విప్పుటకైనను యోగ్యుడను కాను. ఆయన మిమ్ము పవిత్రాత్మతో అగ్నితో జ్ఞానస్నానము చేయించును. జనులందరూ బాప్తిసం పొందిన పిదప యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పవిత్రాత్మ శరీర రూపమున పావురం వలె ఆయనపై దిగివచ్చెను. ఆ సమయమున నీవు నా ప్రియమైన కుమారుడవు, నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను అని దివ్యవాణి వినవచ్చెను. ఇది క్రీస్తు నాథుని యొక్క రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఈ సువిశేష వాక్యముల ద్వారా మన పాపలు మన్నింబడుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి అత్యంత విలువైన బిడ్డలారా, గమనించండి. ఈరోజు పరిశుద్ధ లేఖనాలను పరిశీలిద్దాం. ముందుగా బాప్తిసము అంటే ఏమిటి? జన్మ పాపము, కర్మ పాపము, ఇతర పాపములను పోగొట్టి మనలను సర్వేశ్వరునికి తిరుసభ బిడ్డలుగా చేయు దేవద్రవ్యాన్ని మానము బాప్తిసం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు బాప్తిసము ఎందుకు తీసుకున్నాడు? బాప్తిసం యేసుక్రీస్తు తీసుకోవాలా లేదా ఏదైనా కారణం ఉందా అని చాలా మందికి అపోహాలు వెలువడుతున్నాయి. కాబట్టి లేఖనాలు పరిశీలిద్దాము. ఈరోజు మొదటి పట్టణం చూసినట్లయితే యెషయా గ్రంథము 40 అధ్యాయము 1 నుంచి 5 వరకు, 9 నుంచి 11 వచనం వరకు. మరి అక్కడ చూసినట్లయితే దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మార్గమును సిద్ధము చేయడానికి ఒక దూతను పంపించాడు దేవుడు. ఆ దూత బాప్తిస యోహాను గారు. ఆయన అన్న మాటలు ఏమిటంటే,
ఎత్తుపల్లాలు సమము చేయాలి, కరుకు మార్గం నునుపు చేయాలి, వంకర టింకర మార్గాలన్నీ కూడా సమానం చేయాలి అని ఎడారిలో ఒకడు ఎలుగెత్తి పలుకుచున్నాడు. ఆయనే బాప్తిస్మ యోహాను గారు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మార్కు సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 8వ వచనం వరకు చూసినట్లయితే అక్కడ యెషయా ప్రవక్త రాసినటువంటి ప్రవచనము ఈ మార్కు సువార్తల 1వ అధ్యాయం చూస్తున్నాం, నెరవేర్చబడుతుంది. అంటే 4 సువార్తల్లో కూడా రాయబడింది. అంటే ఇక్కడ మార్కు సువార్తలో కొంచెం క్లుప్తంగా కనపడుతుంది. ఎందుకంటే దేవుని కుమారుడు వస్తున్నాడు, ఆయన మార్గం సిద్ధం చేయడానికి వచ్చినటువంటి ఏకైక వ్యక్తి బాప్తిస్మ యోహాను గారు. ఆయన ఎడారులు ఎలుగెత్తి ప్రభు మార్గం సిద్ధమునర్చుడు, ఎత్తుపల్ల నునుపు చేయబడుతున్నాయి, కరుకు మార్గం నునుపు చేయబడును. కాబట్టి మీరందరూ కూడా మీ పాపను ఒప్పుకొని హృదయ పరివర్తన చెంది యోర్దాను నదిలో బాప్తిస్మము పొందుకోండి. అప్పుడు మీ పాపాలు క్షమించబడతాయి, మీరు పరలోక రాజ్యం చేరుకుంటారు అని బాప్తిస్మ యోహాను గారు యెరూషలేము, యోదయ పరిసర ప్రాంతాలలో ఎలుగెత్తి చాటుతున్నప్పుడు చాలామంది యోర్దాను నదిలో దగ్గరకు వచ్చి వారి పాపలు ఒప్పుకొని వారి యోహాను గారి చేత బాప్తిస్మము పొందుకుంటున్నారు. మరి అనేక మంది పాపలు ఒప్పుకున్నారు, అనేక మంది రక్షణ పొందుకున్నారు. మరి అదే సమయంలో ఆయన అన్న మాట ఏమిటంటే, మీరందరూ మీ పాప క్షమాపణ నిమిత్తం మీరు పాపలు ఒప్పుకొని హృదయ పరివర్తన చెంది రక్షణ పొందండి, మీకు మోక్ష భాగ్యం ఉంటుందని చెప్పినప్పుడు అనేక మంది రక్షణ పొందుకున్నారు. తర్వాత 7-8 వచనాలు చూసినట్లయితే, నాకంటే శ్రేష్ఠుడు ఒకడు రానే ఉన్నాడు, నేను ఆయన చెప్పిన వారినైనా విప్పుటకు అర్హుడు కాదు, నేను నీటితో మీకు బాప్తిసం ఇస్తున్నాను, కానీ ఆయన ఆత్మతో అగ్నితో బాప్తిసిస్తాడు అని యోహాను గారు సాక్ష్యం ఇస్తున్నాడండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అదే విధముగా యేసుక్రీస్తు ఆయనలో పాపమున్నదా? ఆయన ఎందుకు బాప్తిసం తీసుకోవాలి? ఆయన బాప్తిసం తీసుకోవడానికి కారణం ఏంటి అని చాలా మందికి అపోహలు ఉంటున్నాయి కదండి. అయితే లేఖనాలు పరిశీలిద్దాము. యేసుక్రీస్తు జన్మ పాప రహితోద్భవుడు, అంటే ఆయనలో ఏ పాపము లేదు, పాపము లేనివాడు పాపము చేయలేదు. అపోస్తలుడు పౌలు కొరింథీయులకు రాసినటువంటి 5వ అధ్యాయం 21 చూసినట్లయితే, క్రీస్తు పాపరహితుడు అని రాసి ఉందండి. యేసు క్రీస్తు పాపరహితుడు అంటే పాపము లేదు అని అర్థము. అయితే 1 పేతురు 1వ అధ్యాయం 22వ వచనం చూసినట్లయితే, ఆయన ఎట్టి పాపము చేయలేదు, ఆయన నోటి వెంట ఎన్నడూ ఎట్టి సత్యము వెలువడలేదు. అంటే ఆయన ఎట్టి పాపము లేదు, ఆయన నోటి నుండి ఎప్పుడు కూడా అసత్యము రాలేదు అంటున్నాడు. మరి యోహాను రాసినటువంటి మొదటి లేఖలో చూసినట్టు 3వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, పాపములో తొలగించుటకే క్రీస్తు అవతరించినని, ఆయన ఎట్టి పాపం లేదని మీరు ఎరుగుదురు కదా. ఆయన పాపములు తొలగించడానికి వచ్చాడు. మానవులు చేసినటువంటి పాపములను తొలగించడానికి, పాపలు ఉన్న వారిని విడిపించడానికి, పాపులను రక్షించడానికి వచ్చినటువంటి ఏకైక దేవుడు యేసు ప్రభువు వారు. ఆయన పరిశుద్ధుడండి, ఆయన ఎట్టి పాపము లేదు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్త క్రీస్తుపూర్వం 700 సంవత్సరాల క్రితము ప్రవచించిన ప్రవచనము యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే,
కన్యక గర్భము ధరించి కుమారుని కలను, ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెట్టబడను. మత్తయి సువార్త 1:23 చూసినట్లయితే, ఇదిగో కన్యక గర్భము ధరించి కుమారుని కలను, ఈయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టబడను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడని అర్థము. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా సువార్త 1:26-38 చూసినప్పుడు గాబ్రియెలు దూత అంటే ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూలోకాన్ని రావడానికి అంతకుముందు జరిగిన సంఘటన ఏమిటంటే, తండ్రి దేవుడు అనేక మంది ప్రవక్తలు పంపించాడు. ప్రవక్తల మాట వినిపించుకోలేదు. ప్రవక్తలు కొట్టారు, చంపారు, రకరకాల హింసలు పెట్టారు. అయితే పాపము ఎక్కువైన తర్వాత పాపం పెరిగిపోతూ ఉంటే అప్పుడు దేవుడే యేసుక్రీస్తు అని పేరున ఈ భూలోకానికి రావడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఏ విధంగా రావాలి, ఎలా రావాలని ఆలోచించి పాపము లేనటువంటి ఒక కన్య ద్వారా రావాలని దేవుడు నిశ్చయించుకున్నాడు. పరిశుద్ధురాలైనటువంటి పాపము లేనటువంటి కన్యక కావాలి. అప్పుడు అన్నాజాకీములకు పుట్టినటువంటి ఏకైక కుమార్తె, ఏకైక గారాలు పట్టి మరియమ్మ గారు. ఆమె చిన్నప్పటి నుంచి దైవభక్తులు పెంచారు తల్లిదండ్రులు. ప్రార్థనకు వెళ్ళడము, పాటలు పాడడము, బైబిల్ వాక్యం చదవడము, భక్తి విశ్వాసాలు నేర్పించారు. అంటే ఆమె పవిత్రత కలిగి ఉంది, పరిశుద్ధత కలిగి ఉంది, ఏ పాపము ఎరగలేదు, ఏ పాపము చేయలేదు. అయితే దేవుడు లూకా సువార్త 1:26 చూసినట్లయితే, దేవుడు గాబ్రియెలు దూతను పంపుతున్నాడు. గాబ్రియెలు దూత వచ్చి, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు, నీవు పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెట్టుమని చెప్పి గాబ్రియెలు దూత శుభ సందేశాన్ని మరియమ్మ గారికి అందిస్తుంది. ఆమె అంటుంది, నేను ఎట్టి పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లా జరుగును అన్న, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చి ఆవరిస్తుంది, నువ్వు పరిశుద్ధాత్మ ప్రభావాలు గర్భం ధరించి కుమారుని కంటావని చెప్పి గాబ్రియెలు దూత చెబుతున్నాడు. ఇక్కడ మత్తయి సువార్త 1:18-25 చూసినప్పుడు మరియమ్మ గారికి జోసెఫ్ గారికి ప్రదానం చేయబడింది. చేయబడిన తర్వాత మరి కొన్ని రోజులకి జోసెఫ్ గారు నిద్రపోతున్నాడు రాత్రి. అప్పుడు గాబ్రియెలు ప్రత్యక్షమయ్యి, జోసెఫ్ నీ భార్య పరిశుద్ధాత్మ ద్వారా పవిత్రాత్మ ద్వారా గర్భం ధరించి కుమారుని కంటది, ఆయనకి యేసు అని పేరు పెట్టు అని చెప్పి స్వప్నంలో కనిపించినప్పుడు మరి దిడిని లేచి, ఏంటి ఈ వార్త, ఏమిటి ఈ వార్త ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి అటు ఇటు తిరిగి చూశాడు. అంటే ఇది దేవుడి సందేశం అని ఆలకించాడు. ఏంటి, నా భార్యకు నాకు ప్రదానం జరిగింది కదా, ఇంకా పెళ్ళి అవ్వకుండా పిల్లలు పుట్టడం ఏంటని చెప్పి ఆయనలో కూడా సందేహం కలిగి ఉండొచ్చు. ఆమెను విడిచిపెట్టాలని కూడా సందేహం ఉండొచ్చు. అయితే గాబ్రియెలు దూత ఏం చెప్తుంది, నీ భార్య పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి కుమారుని కంటది, ఆయనకు యేసు అని పేరు పెట్టని చెప్పినప్పుడు అతడు నీతిమంతుడు కనుక ఆమెను బహిరంగముగా అవమానించుకోకుండా ఆమెను భార్యగా స్వీకరించాడు. అంటే ఆ వారికి ఏ విధమైన శరీర సంబంధం లేదు. అంటే పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి కుమారుని కంటామని చెప్పి గాబ్రియెలు చెప్పింది కదా, అదే విధంగా యేసు ప్రభువు పరిశుద్ధాత్మ ద్వారా పెరుగుతూ ఉన్నాడు. అంటే ఆయనలో ఏ పాపము లేదు అని మనకు కనబడుతుంది. మరియమ్మ గారిలో ఏ పాపం లేదు కాబట్టి, పరిశుద్ధురాలైన మరియమ్మ గారు ఎన్నుకున్నాడు కాబట్టి మరియమ్మ గర్భములో యేసుప్రభు పెరుగుతున్నాడు. యేసుప్రభు గర్భం పెరిగి 9 నెలలు అయిన తర్వాత మరి యేసుప్రభు వారు మరి జన్మించినట్లుగా చూస్తున్నాం. యేసుప్రభు జన్మించిన తర్వాత ఆయన పెరుగుతూ ఉన్నాడు. యేసుప్రభు వారికి యోహాను గారికి 6 నెలలు తేడా. యోహాను గారు 6 నెలలు పెద్దడు, యేసుప్రభు వారి 6 నెలలు చిన్నవాడు. అయితే లోక సృష్టికి పూర్వం ఉన్నవాడు యేసుప్రభు వారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈయనలో ఏ పాపము లేదు, పరిశుద్ధుడుగా జీవించాడు.
అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన 30 సంవత్సరాలు నజరేతులో పెరుగుతూ ఉన్నాడు. యెరూషలేము దేవాలయానికి వెళ్ళేవాడు, బైబిల్ చదివేవాడు, అక్కడ బోధకులు చెప్పే ప్రసంగాలు వినేవాడు. అలాగే దేవుల్లో ఎదుగుతూ పెరుగుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ యోర్దాను నదిలో యోహాను గారు బాప్తిసిస్తున్నాడు కదండి. బాప్తిసిస్తున్న సందర్భంలో అనేక మంది బాప్తిసం తీసుకుని వెళ్ళిపోయారు. ఆ సమయంలో యేసు ప్రభువారు మత్తయి సువార్త 3:13-17 చూసినట్లయితే యేసు ప్రభువారు యోహాను గారి దగ్గరకు వచ్చాడండి. యోహాను గారి దగ్గరకు వచ్చి నాకు బాప్తిసం ఇమ్మని అడుగుతున్నాడు. యోహాను గారు ఏమంటున్నాడంటే, నేను నీకు బాప్తిసం ఇవ్వడానికి నేను అర్హుని కాదు, నేనే నీతో బాప్తిసం పొందుకునేవాడిని, కానీ మీరు నాతో బాప్తిసం పొందుకోవడం అని చెప్పి అక్కడ కొన్ని మాటలు జరిగాయి. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఇది ఇప్పటికే జరగనిమ్మన్నప్పుడు యోహాను గారు అదే విధముగా బాప్తిసము ఇచ్చాడు. అంటే బాప్తిచ్చాడు. ఆయన్ని శిరస్సు మీద చేయి వేసి ముంచి పైకి లేచినప్పుడు పరిశుద్ధాత్మ పావర్ రూపములో శరీరధారి వచ్చి, ఈయన నా ప్రియమైన కుమారుడు, నేను ఈయన ఆనందించున్నానని చెప్పి ఒక దివ్యవాణి పలికింది. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యోహాను సువార్త 1:29-34 చూసినట్లయితే యేసు మరునాడు యేసు తన వద్దకు వచ్చి చూసి, యోహాను గారి దగ్గరకు వచ్చి చూసి, ఇదిగో లోక పాపను పరిహరించు దేవుని గొర్రెపిల్ల అని చెప్పి యేసు ప్రభువారు చీపెడుతున్నాడు. యేసు ప్రభువారు యోహాను గారి దగ్గరకు వచ్చాడండి. అప్పుడు యోహాను గారి దగ్గరకు వచ్చి బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ పౌర రూపంలో వచ్చి, ఈయన ప్రియమైన కుమారుడు, ఈయనంది నేను ఆనందించున్నా అని చెప్పి స్వరం వినపడింది కదండి. ఆ స్వరము నేను బాప్తిసం ఇచ్చినప్పుడు ఈ స్వరం వినపడింది, ఈయనే దేవుని కుమారుడు అని తండ్రి నాకు చెప్పాడు. ఆ చెప్పిన విధముగా ఈయనపై పరిశుద్ధాత్మ పరమండమును తెరవబడి ఆత్మ పావుర రూపంలో ఆయనపై నిలుచుండటాన్ని చూశాను. నాకది తెలియదు, కానీ నేను చూశాను. ఎవరిపై ఆత్మ పావుర రూపంలో దిగివచ్చిన చూస్తావు, ఆయన దేవుని కుమారుడు, ఆయన నువ్వు చూస్తావు, ఆయన పవిత్రాత్మతో ధ్యానస్థానం ఇచ్చేవాడు అని నాతో చెప్పాడు తండ్రి దేవుడు. ఇప్పుడు ఆయనను నేను చూసి తిని, ఆయన దేవుని కుమారుడని నేను సాక్ష్యం ఇవ్వచ్చి తిని అని యోహాను గారు సాక్ష్యం ఇస్తున్నారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యేసు ప్రభువారే నిజమైన దేవుడు, జన్మ పాప రహితోద్భవుడు, ఏ పాపము లేనటువంటి వాడు. కాబట్టి మనము కూడా బాప్తిసం పొందుకున్నప్పుడు ఏం జరుగుద్దా అని ప్రజలకు తెలియచేయడానికి ఈ విధంగా యేసు ప్రభువారు బాప్తిసము పొందుకున్నాడు. ఇప్పుడు మనము గ్రహించవలసింది ఏంటంటే, నీవు నేను బాప్తిసం పొందుకున్నప్పుడు మనలను నీటిలో ముంచుతారు. ముంచినప్పుడు నీటిలో మునిగి పైకి లేచినప్పుడు పరిశుద్ధాత్మ పౌర రూపంలో వచ్చి, ఈయన నా ప్రియమైన కుమారుడు, స్త్రీలతో ఈయన నా ప్రియమైన కుమార్తె అని దివ్యవాణి తండ్రి దేవుడు ఆ స్వర రూపంలో మాట్లాడుతున్నాడు. అంటే మనము శ్రీ సభకు దేవునికి బిడ్డలు అవుతున్నాము. ధ్యానస్థానము ద్వారా, బాప్తిసము ద్వారా మనము దేవునికి బిడ్డలుగా మారిపోతున్నాము. కాబట్టి ఎప్పుడైతే ధ్యానస్థానం తీసుకున్నామో మనం అనునిత్యము కూడా దేవుని యొక్క క్రీస్తు రక్తం స్వీకరిస్తూ దేవుని రాజ్యంలోనికి వెళ్ళేంత వరకు ఆయనను మనము ప్రకటించాలి. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 2వ పట్టణం చూసినట్లయితే మానవాళి రక్షణగా దేవుని కృప ప్రత్యక్షమాయెను. శక్తిహీనత లౌకిక వ్యామోహములను విడనాడి ఇందే నిగ్రహము కలిగి రుజుమార్గమున పవిత్రమైన జీవితము గడపవల్లని మనకు ఆ కృప బోధించుతున్నది. ఇహలోకమందు జీవించు సర్వోన్నతుడు దేవుని రక్షకుడైన మన యేసుక్రీస్తు మహిమను ప్రత్యక్షమగు దినము కొరకు
నిరీక్షణతో వేసి ఉండవాలని మనకు ఆ కృప బోధించుచున్నది. మానవాళి రక్షణ కొరకు యేసుక్రీస్తు ప్రభు వచ్చారండి. మానవులు రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడండి. కాబట్టి మనం రక్షించడానికి వచ్చాడు యేసు ప్రభు నిజమైన దేవుడు. అందుకని ఆది అని వాక్యం ఉండను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆదిలో యేసు ఉండను, యేసు దేవునితో ఉండను, యేసు దేవుడే ఉండెను. యేసు ప్రభు నిజమైన దేవుడు కాబట్టి, ఆయన మన రక్షకుడు కాబట్టి, రక్షించే దేవుడు కాబట్టి, ఆయన పరమ వైద్యుడు కాబట్టి, ఆయన నిజమైన దేవుడు కాబట్టి, ఆయన మనం రక్షించడానికి వచ్చాడని చెప్పి నమ్మి విశ్వాసం రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడతారు. వారిలో ఏ పాపం ఉండదు, పరలోక రాజ్య వారసులు అవుతారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందుకోవడానికి కారణం ఏమిటి అన్నప్పుడు మనం తెలుసుకున్న సత్యం ఏమిటంటే, ఆయన ఏ పాపము లేదు, ఆయన జన్మ పాప రహితోద్భవుడు. మనకు బాప్తిసము ద్వారా బాప్తిసం పొందుకుంటే ఏంటి అన్న దాని గురించి తెలియచేయడానికి యేసు ప్రభువారు బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకోవడం వల్ల మనము శ్రీ సభకు దేవునికి బిడ్డలుగా మారిపోతున్నాము. మనము దేవుని బిడ్డలమే, మన మీద ధ్యానస్థానం ముద్ర వేయబడింది. కాబట్టి దీని నిమిత్తం యేసు ప్రభువారు బాప్తిసం తీసుకున్నారు మనందరికి తెలియచేయడానికి. కాబట్టి సత్యాన్ని గ్రహించి దేవునికి ఇష్టమైన బిడ్డలు ఉండడానికి ప్రయత్నించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు బాగుగా దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.